ప్రమోషన్స్ విఆర్ఎల్ ప్రమోషన్స్ భీమడోలు మండలం భీమడోలు గ్రామం భార్గవి విఆర్ఏకి చేస్తున్నానండి. నేను మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేము ఎన్నో సంవత్సరాలు ధర్నాలు చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మాకు జీతాలు చాలినటువంటి 10,000 11,000 రూపాయల జీతాలతో మేము బ్రతకాలంటే మా పిల్లల్ని చదివించుకోవాలి, మళ్ళీ మా కుటుంబాన్ని పోషించుకోవాలంటే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే మా జీతాలు పెరగాలి అని చెప్పి మేము ఆశపడుతున్నాము. మా విఆర్ఎల్ సంఘం తరఫున మా యొక్క బాధని మీరు తెలుసుకోవాలి, ప్రభుత్వం అధికారులు అందరూ కూడా పట్టించుకోవాలి, పే స్కేల్ మాకు ఇవ్వాలి. అలాగే చదువుకున్న వాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళందరికీ ప్రమోషన్లు కూడా మీరు ఇప్పించాలని చెప్పేసి మేము మా యొక్క డిమాండ్స్లో మేము తెలియజేస్తున్నామండి. ఇంకా నామినీలుగా ఉన్న విఆర్ఏలు అందరికీ కూడా పర్మనెంట్గా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నామండి. మీరందరూ మా ప్రభుత్వం ఉన్నతాధికారులు మా గోడను మేము వెళ్ళబూస్తున్నప్పుడు ప్రతిసారి పక్కన పెట్టేస్తున్నారు మమ్మల్ని. ఈసారైనా సరే మా డిమాండ్స్ని మీరు గుర్తించి మాకు సరైన న్యాయం చేయాలని, ఇది ఎక్కడతోటి మేము ఆపమండి, ఇంకా ముందుకు విజయవాడ వరకు ఈ ధర్నాన్ని ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తూ విఆర్ఏల ఐక్యత. రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు మేము 18, 19వ తారీఖున మండల కార్యాలయం వద్ద ధర్నాన్ని నిర్వహించి ఉన్నాము. 20వ తారీఖున రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించి ఉన్నాము. ఈరోజు అనగా 21వ తేదీ జిల్లా కార్యాలయాల్లో కూడా ధర్నా నిర్వహించి కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించాలని ఈరోజు ఏలూరు జిల్లా కార్యాలయానికి వచ్చి ఈరోజు ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించి ఉన్నాము. మా యొక్క సమస్యలు, మా యొక్క డిమాండ్స్ ఏవనగా, ఒకటి మమ్మల్ని మాకు పే స్కేల్ ఇవ్వాలని, అలాగనే విఆర్ఏలుగా ఉన్నవారిని విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగనే నామినీ విఆర్ఏలుగా ఉన్నవారిని రెగ్యులర్ చేయాలని, ఇంకా అనేకమైన కోరికలతో మా యొక్క డిమాండ్స్ని కార్యాలయానికి సమర్పించి ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మా యొక్క సమస్యలు, మా యొక్క డిమాండ్స్ గ్రహించి తగిన విధంగా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని, మాకు ఎంతగా అండగా ఉండాలని కోరుతూ సెలవు.